Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నారాక్ చాప్టర్ 28 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో అమూత్ అనే ఎస్ క్లాస్ మాన్స్టర్ గాడు మన వాళ్ళ ముందుకి వచ్చేస్తాడు. అండ్ గైస్, వీడు మన సుహో వాళ్ళని అడుగుతాడు షాడో మొనార్క్ వర్సెస్ అదర్ మొనార్క్ ఫైట్ లో ఎవరు గెలిచారని. దాంతో సుహో అంటాడు షాడో మొనార్కే గెలిచాడని. సో దాంతో అమూత్ గాడు మళ్ళీ అడుగుతాడు ద మొనార్క్ ఆఫ్ ది ఐరన్ బాడీ టార్నార్క్ కూడా షాడో మొనార్క్ చేతిలో పోయాడా అని అడుగుతాడు. దాంతో సోకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే అమూత్ గాడు టార్నార్క్ గాడి సబార్డినేట్ అవ్వచ్చు కదా. అండ్ ఒకవేళ వీడికి తెలిసిందనుకో సుహో షాడో మొనార్క్ కొడుకని, అప్పుడు అమూత్ గాడు సుహోని లేపేయచ్చు కదా. సో అందుకే సుహోకి ఏం చెప్పాలో అర్థం కాదు. అండ్ తను ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెప్పాలా అని. అండ్ గైస్, అప్పుడే అమూత్ గాడు సుహో మీద అటాక్ చేస్తాడు. బట్ మన సుహో అటాక్ ని ముందే చేస్తాడు కాబట్టి తను ఎస్కేప్ అయిపోతాడు. బట్ సుహో చాలా భయపడిపోతాడు. అండ్ సుహో అమూత్ గాడిని అడుగుతాడు ఎందుకు అటాక్ చేసినవరా అని. దాంతో అమూత్ గాడు అంటాడు నువ్వు త్వరగా ఆన్సర్ ఇవ్వట్లేదు, అంటే నువ్వు చెప్తుంది అబద్ధమైండొచ్చు. ఇప్పటి నుంచి నేను అడిగిన క్వశ్చన్స్ కి స్పీడ్ గా ఆన్సర్ ఇవ్వకపోతే నువ్వు నేను లేపేస్తా అని అంటాడు. దాంతో సుహో అనుకుంటాడు ఇంత చిన్నదానికి లేపడం ఎందుకు రా అని. అండ్ తర్వాత అమూత్ గాడు ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతాడు ద మొనార్క్ ఆఫ్ ది ఐరన్ బాడీ టార్నార్క్ గాడు షాడో మొనార్క్ చేతిలో పోయాడా అని అడుగుతాడు. దాంతో సుహో అంటాడు అవును, షాడో మొనార్క్ అందరినీ లేపేసిండని అంటాడు. అండ్ గైస్, సుహో అనుకుంటాడు ఇది చెప్పంగానే అమూత్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు నా మీద అటాక్ చేయొచ్చేమో అని సుహో అనుకుంటాడు. బట్ గైస్, సుహో ఆన్సర్ విన్నాక అమిత్ గాడికి అసలు కోపం రాదు. వాడు ఉల్టా నవ్వుతాడు అని అంటాడు టార్నార్క్ గాడు చచ్చిపోయిందా, అందుకే వాడు నన్ను చూడడానికి రాలేదు చాలా ఇయర్స్ నుంచి. నేను షాడో మొనార్క్కి థ్యాంక్స్ చెప్పాలి టార్నార్క్ గాడిని లేపేసినందుకని అమిత్ గాడు అంటాడు. సో దీంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే సుహో అనుకున్నాడు కదా అమూత్ గాడు టార్నార్క్ గాడి సబార్డినేట్ ఏమో అని. అందుకే సుహో అంతకన్నా షాక్ అయిపోయిండు. అండ్ తర్వాత సుహో అమూత్ గాడిని అడుగుతాడు నువ్వు టార్నార్క్ గాడి సబార్డినేట్ కాదా అని. దాంతో అమూత్ గాడు అంటాడు చెట్ అసలు కాదని. అండ్ గైస్, అప్పుడే అమూత్ గాడు సుహో మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ గైస్, అప్పుడే అమూత్ గాడిని చైన్స్ పట్టేసుకుంటే అండ్ ఆ చైన్స్ వీడిని మళ్ళీ వాడి రూమ్ లోకి పట్టుకెళ్ళిపోతాయి. అంటే గైస్, అమూత్ గాడు ఈ డంజన్ లో ఫ్రీగా తిరగలేడు. వాడికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. అండ్ ఆ బౌండరీస్ ని దాటేస్తే చైన్స్ ఇట్లా వచ్చి వీడిని కట్టేసి తీసుకెళ్లిపోతాయి. అండ్ గైస్, ఈ చైన్స్ వల్ల అమూత్ గాడు టార్నార్క్ గాడిని అండ్ ఒక స్పెల్ కాస్టర్ ని తిట్టుకుంటాడు. సో ఇట్లా మన సుహో బ్రతికిపోతాడు. అతను షాక్ లో ఉంటాడు సడన్ గా చైన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని. బట్ సుహో లక్కీగా ఫీల్ అవుతాడు చైన్స్ వచ్చినందుకు. అండ్ తర్వాత ఈజీలు వచ్చి సుహోని అడుగుతుంది నువ్వు ఓకే కదా అని. దాంతో సుహో అంటాడు నేను ఓకే అని. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కలిపి గ్రేకి అండ్ అసురా గిల్డ్ మెంబర్స్ కి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని అనుకుంటారు. బట్ గైస్, అప్పుడే సుహోకి ఫస్ట్ చేంజ్ అయిపోతుంది. అంటే చేంజ్ ఏమైపోదు, జస్ట్ చూపిస్తుంది లైక్ అమూత్ గాడు టార్నార్క్ గాడి వారసుడు అని. అంటే ఇప్పుడు మన సుహో అమూత్ గాడిని తన టీమేట్ లాగా చేసుకోవాలి. దాంతో సుహో చాలా భయపడిపోతాడు అని అనుకుంటాడు ఎట్లా రా అని. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో అండ్ ఈసిల్ కలిపి అమూత్ గాడ్ రూమ్ లోకి పోతారు. అండ్ ఇక్కడ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళ బాడీస్ ఉంటాయి కదా. దాంతో సుహో అనుకుంటాడు అమూత్ గాడు వీళ్ళని వేసి పడేసి ఉంటాడని. అండ్ అప్పుడే అమూత్ గాడు సుహోని చూసి అంటాడు నువ్వు నన్ను చూడడానికి వచ్చావంటే నీకు చాలా గట్స్ ఉన్నాయి రో అని అంటాడు. దాంతో సుహో వాడితో అంటాడు నేనేతో మాట్లాడడానికి వచ్చానని అంటాడు. దాంతో అమూత్ గాడు అంటాడు ఇందాక మాట్లాడినాం కదరా అని అంటాడు. దాంతో సుహో అంటాడు ఇందాక నువ్వు నన్ను లేపడానికి ట్రై చేసినావు, మాట్లాడడానికి కాదని అంటాడు. దాంతో అమూత్ గాడు అంటాడు అవునా, నేను ఇది టార్నార్క్ గాడి దగ్గర నుంచి నేర్చుకున్నా, నువ్వు బ్లేమ్ చేయాలనుకుంటే వాడిని బ్లేమ్ చెయ్యు నన్ను కాదని అంటాడు. దాంతో సుహో అనుకుంటాడు ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ లుకింగ్ అట్ ఎ వైలెంట్ కిడ్ ఎప్ట్ ఆనెస్ట్ కిడ్, ఇట్లాంటి వాడిని నేను నా టీమేట్ లాగా చేసుకోవాలని సుహో అనుకుంటాడు. అండ్ తర్వాత సుహో అమూత్ గాడిని అడుగుతాడు నీకు టార్నార్క్ గాడు ఇష్టం లేడు కదా, ఎందుకు వాడు నీకు ఇష్టం లేడని అడుగుతాడు. దాంతో అమూత్ గాడు అంటాడు ఇది అడగడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా, సరే అయితే నేను నీకు చెప్తానే అమూత్ గాడు అంటాడు. అండ్ వాడికి స్టార్ట్ చేస్తాడు చెప్పడం. అండ్ వాడు అంటాడు నా పేరు అమూత్, నన్ను ద మొనార్క్ ఆఫ్ ది ఐరన్ బాడీ టార్నార్క్ అండ్ ఒక స్పెల్ కాస్టర్ గాడు కలిపి క్రియేట్ చేసినారు. బట్ తర్వాత నన్ను వాళ్ళు ఈ టూమ్ లో పడేసినారు కట్టేసని అంటాడు. సో దాంతో సుహో అడుగుతాడు నిన్ను వాళ్ళు ఎట్లా క్రియేట్ చేసినారని. దాంతో అమూత్ గాడు అంటాడు నేను ముందు ఒక ఆర్డినరీ హ్యూమన్ ని, బట్ వాళ్ళిద్దరు నన్ను ఇట్లా చేసినారు, ఆ తర్వాత ఈ టూమ్ లో నన్ను కట్టపడేసినారు విత్ దిస్ చైన్స్ అని అమూత్ గాడు అంటాడు. సో దాంతో సుహో అడుగుతాడు నువ్వు చైన్స్ ని బ్రేక్ చేయలేకపోతున్నావా అని. దాంతో అమూత్ గాడు అంటాడు ఈవెన్ ఇఫ్ నేను ఈ చైన్స్ ని బ్రేక్ చేసినా సరే నేను కొంచెం దూరము వెళ్ళంగానే మళ్ళీ ఈ చైన్స్ వచ్చేస్తే ఆ నన్ను పట్టేసుకుంటాయి. అండ్ ఈ చైన్స్ వల్ల నేను ఈ టూమ్ లో ఇంకా లోపలికి పోలేను. అండ్ ఈ పెయిన్ నాకు ఇచ్చింది ఆ టార్నార్క్ గాడు అండ్ స్పెల్ కాస్టర్ గాడే, అందుకే ఐ క్యాన్ ఫర్గివ్ దెమ్ బోత్ అని అమూత్ గాడు అంటాడు. దాంతో సుహో అనుకుంటాడు నా క్వశ్చన్ ఇప్పుడు ఏంటి అమూత్ గాడిని ఫ్రీ చేయడం, బట్ ఎలా ఆ చైన్స్ ని మొత్తానికి విరగొట్టడం ఎలా, ఒకవేళ హుక్స్ లోకి వెళ్ళి ఆ చైన్స్ ని లాగడం అయితే అమూత్ గాడు ఎప్పుడో ఫ్రీ అయిపోయేవాడు, బట్ అలా కాదు అని సుహో అనుకుంటాడు. బట్ గైస్, అప్పుడే సుహోకి ఒక ఐడియా వస్తుంది. అండ్ అదేంటి అమూత్ గాడు ఉన్నాడు కదా, వాడు ఈ డంజన్ ఒక బాస్ మాన్స్టర్ కాదు. ఎలా చెప్పగలుగుతానంటే అమూత్ గాడు ఇక్కడికి రాకముందే ఇక్కడ మాన్స్టర్స్ ఉన్నాయంట, అంటే ఈడు కాదు బాస్ మాన్స్టర్ వేరే ఎవడో ఉన్నాడు. అండ్ అమూత్ గాడు ఈ డంజన్ లో ఎక్కువ దూరం పోలేడు కదా,
పోతే చైన్స్ వీడిని మళ్ళీ కట్టేస్తాయి అండ్ మళ్ళీ వెనక్కి లాగేస్తాయి. అందుకే అమృత్ గాడికి ఇప్పటి వరకు ఈ డంజన్ యొక్క బాస్ మాస్టర్ తగలలేదు. ఒకవేళ తగిలి ఉంటే అమృత్ గాడు బాస్ మాస్టర్ని వేసి పడేసేవాడు. అప్పుడు ఈ డంజన్ విరిగిపోయేది అండ్ చైన్స్ కూడా మొత్తానికి విరిగిపోయేవి. బట్ అఫ్ కోర్స్ అమృత్ గాడు అట్లా బాస్ దగ్గరికి పోలేడు. బట్ మన సుహో వెళ్ళగలడు కదా బాస్ దగ్గరికి. సో దాంతో సుహో అమృత్ గాడితో ఒక డీల్ చేసుకుంటాడు. అన్నదేంటి, అమృత్ గాడిని ఫ్రీ చేస్తే అమృత్ గాడు సుహో ఏదడితే అది చేయాలి. అండ్ దీనికి అఫ్కోర్స్ అమృత్ గాడు ఇన్స్టెంట్లీ ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఫ్రీ అవడమే కదా వాడికి ముఖ్యము. బట్ వీడికి అర్థం కాదు సుహో వాడిని ఎట్లా ఫ్రీ చేశాడని. దాంతో వీడికి కోపం వస్తుంది సుహో వీడితో జోక్ చేసాడేమో అని. దాంతో సుహో వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను వీడిని ఎట్లా ఫ్రీ చేయబోతున్నాడని. తను ఎట్లా ఫ్రీ చేయబోతున్నాడు, డంజన్ ని డిస్ట్రాయ్ చేసి. అండ్ డంజన్ డిస్ట్రాయ్ అయిపోతే చైన్స్ కూడా విరిగిపోతాయి కదా. ఎందుకంటే చైన్స్ డంజన్ కి కట్టేసి ఉన్నాయి కదా. సో అందుకే డంజన్ ని డిస్ట్రాయ్ చేసే చాలు చైన్స్ కూడా విరిగిపోతాయి. సో ఇది చెప్పడంతో అమృత్ గాడు అప్పుడు సుహోని నమ్ముతాడు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో అనీసిల్ కద్దే బాస్ మాస్టర్ దగ్గరికి పోతూ ఉంటారు. సో గైస్ మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. 1.5K లైక్స్ ప్లస్ 100 కామెంట్స్ కంపంగా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. 17Kకి ఆల్మోస్ట్ వచ్చేసాం. 17K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా మన గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా 6 వీడియోస్ ఉంటాయి. వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కామెంట్స్ పెట్టండి, మర్చిపోకండి. కంపంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. సో గైస్ సుహో అండ్ ఈసిల్ ఏమో బాస్ దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ బెరుగాడిని ఏమో అమృత్ గడ్ దగ్గర వదిలేస్తారు. దాంతో బెరుగాడు ఏడుస్తుంటాడు. అండ్ గైస్ అమృత్ గడ్కి తెలిసిపోద్ది సుహో షాడో మ్యాన్ ఒక కొడుకని. అండ్ గైస్ అమృత్ గడు బౌండరీకి చాలా దగ్గరలో ఉంటాడు. అండ్ వాడు అనుకుంటాడు సుహో వాళ్ళు పోయి చాలా సేపు అయ్యింది, తను ఈ డంజన్ యొక్క బాస్ మాస్టర్ ని డిఫీట్ చేయకపోతే ఈ ఆపరేషన్ అంతా కూడా ఫెయిల్ అయిపోద్ది. అండ్ ఒకవేళ సుహో బాస్ మాస్టర్ ని డిఫీట్ చేసినా సరే అండ్ ఈ డంజన్ డిస్ట్రాయ్ అయిపోయినా సరే ఈ చైన్స్ బ్రేక్ అవ్వకపోతే అప్పుడు కూడా ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్ది. బట్ నాకు సుహో వర్డ్స్ లో కన్విక్షన్ కనిపించింది. టార్నక్ గా నువ్వు నాకు చెప్పినావు కదా ద స్ట్రెంత్ ఆఫ్ ది ఫ్లెష్ ఈస్ టూ స్ట్రెంత్ అని. బట్ మనకన్నా వీక్ పీపులే ఇంకా స్ట్రాంగ్ గా నించున్నారు. సుహో ఈ ప్లేస్ నుంచి నన్ను కంఫర్మ్ గా ఫ్రీ చేస్తాడు, నాకు తన మీద నమ్మకం ఉందని అమృత్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ సుహో అండ్ ఈసిల్ మాస్టర్స్ ని వేసుకుంటూ బాస్ మాస్టర్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ గైస్ వీడి పేరు టూమ్ వార్డెన్ సైకా. అండ్ గైస్ వీడి పేరు రెడ్ కలర్ లో ఉంటది, అంటే వీడు కూడా చాలా స్ట్రాంగ్ అని అర్థం. అండ్ చాప్టర్ 28 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 28 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 29 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, కంపల్సరీ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 17Kకి ఆల్మోస్ట్ వచ్చేసాం. 17K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. దాంట్లో కూడా 1K రీచ్ చేయండి, కంపంగా రీచ్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దానిని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. కంపంగా టార్గెట్ని ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.